హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నానో నాతో పాటు అంత బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. చూస్తే ఆల్రెడీ తమ్నైల్ మీరు చూసి వచ్చే ఉంటారు కాబట్టి నేను ఇంట్రడక్షన్ చెప్పకపోయినా కానీ వాళ్ళిద్దరి గురించి కొంచెం స్పెషల్గా చెప్పాలనిపించింది అనమాట. స్టార్టింగ్ ఒకరుండి ఇద్దరు కలిసి ఒకటి స్టార్ట్ చేసి ఇంకా ఎదిగి ఒకరు ఇంకొకరిని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు తనని ఎదిగేలా చేస్తున్నారు చూడండి. ఐ సీరియస్లీ లవ్ దట్ అనమాట. దే ఆర్ నన్ అదర్ దాన్ చెప్పనా, ఫస్ట్ మీ పేరు చెప్పాలా మీ పేరు చెప్పాలా? రిషి గారు అండ్ భాను గారు. ఇలా చెప్తే ఇలానే గుర్తుపట్టండి. బీకేపీ హోమ్స్ అనో ముద్ర అనో కాదు గుర్తుపట్టాల్సింది. భాను గారు, రిషి గారు వాళ్ళే నాతో పాటు ఉన్నారు. వాళ్ళతోటి చాలా విషయాలు అయితే మాట్లాడదాం ఈరోజు. హలో అండి. హలో హలో హలో, ఎలా ఉన్నారు? గుడ్. బాగున్నారా? నమస్కారం. నమస్తే నమస్తే మేడం. రిషి గారు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ముద్ర అసలు నలుగురు అమ్మాయిల కళ బాగా స్టార్ట్ అయిందనమాట. దాని గురించి అయితే కొంచెం లేటర్ అని మాట్లాడదాం. ఫస్ట్ మీ ఇద్దరు గురించి. సో అసలు రిషి గారిది ఏ ఊరండి? నెల్లూరు. మీదే ఊరు? హైదరాబాద్. ఎలా స్టార్ట్ అయింది మరి? ఈ నెల్లూరు హైదరాబాద్ ఇద్దరు కలిసి అమెరికాకి పోతే అక్కడ స్టార్ట్ అయింది. ఓ, అమెరికాలో ఎంఎస్కి వెళ్ళారా? యా, మాస్టర్స్కి వెళ్ళినప్పుడు ఇట్లే టైం పాస్ చేసిన. సేమ్ కాలేజా? అంటే లైక్ పక్క పక్కన కాలేజెస్ ఓకే. కానీ సేమ్ గ్రూప్. సేమ్ గ్రూప్ అంటే ఈమె కాలేజ్ నేను ఉండే అనమాట గ్రూప్ లో. ఓకే. అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉండేది అనమాట. ఓకే. ఫేస్బుక్, అప్పుడు ఫేస్బుక్ కదా, ఇన్స్టాగ్రామ్ లేకుంటే. అవును. సో దాంట్లో కాలేజెస్ కి యూఎస్ కి వెళ్ళాలంటే ఇక్కడ స్టూడెంట్స్ కి అక్కడ కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా. అవును అవును. సో అట్లా గ్రూప్స్ లో ఇద్దరం ఉండే. మనకి అక్కడ అకామిడేషన్ కోసం దానికోసం గ్రూప్స్ క్రియేట్ చేశారు అనమాట అక్కడ ఉండే స్టూడెంట్స్. ఓకే. సో ఆ గ్రూప్ లో యాడ్ అవుతాం కదా అట్లా. సో ఆ గ్రూప్ లో అట్లా పరిచయం, దాని తర్వాత కలిసి నుండే. ఓకే. అమెరికా వెళ్ళిన తర్వాత రోజు మీట్ అయ్యేవాళ్ళు. Yeah. ఎంతైనా ఇండియన్స్ ఉన్నప్పుడు ఇండియన్స్ నే మాట్లాడిస్తాం. అబ్బా మన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లా కాదు, నాకు ఎలా అయిందని చెప్పాలి మీరు. సేమ్ భానుగారు ఫేస్బుక్ లో ఉండే అనమాట. అప్పుడు మాకు అక్కడ అసైన్మెంట్స్ ఉంటుండే యుఎస్ లో. ఓకే. అసైన్మెంట్స్ చేసి పంపించాలి. సో మనకి వెళ్ళిన కొత్త కదా, సో అసైన్మెంట్స్ కోసం ఐ వాజ్ సర్చింగ్ అనమాట ఎంపీయూ గ్రూప్ లో. భానుగారిని చూసి ఏమైనా సీనియర్ ఏమో అనుకొని హెల్ప్ చేస్తారేమో అని ఇట్లా అసైన్మెంట్స్ ఉండి హెల్ప్ చేస్తారా అని పింగ్ చేసినారు. ఓకే. అట్లా పింగ్ చేశారు అంటే, కానీ ఆయన సీనియర్ కాదు. భానుగారు చేసి పంపిలే కానీ భానుగారు రూమ్ లో చేపించి పంపించి అన్న దగ్గర అసైన్మెంట్ చేసి పంపించాను. ఐ స్టిల్ హావ్ దట్ మెయిల్ ఇన్ మై మెయిల్ ఐడి. ఓకే. అంటే అసైన్మెంట్ అడగగానే మీరు ఫ్లాట్ చేపించడానికి. ఎగ్జాక్ట్లీ. అంటే ఏదైనా అప్పుడు అమ్మాయి అడిగినప్పుడు చేయాలి కదా ఏదో ఒకటి. సో మా బ్రదర్ ని కూర్చోబెట్టి చేపించేసిన మొత్తం వర్క్ అంతా. మనం చేయలేదు, ఎట్లయినా వర్క్ అవ్వాలంతే. అంతే కదా. సో దాని లెక్కలో నేను చేసినా అనుకుంటుండే అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు. సో దాని తర్వాత మెల్లగా రివీల్ అయిపోయింది అది. అమ్మాయి పడిపోయిన తర్వాత పెద్ద మ్యాటర్. పడేంత వరకే అన్ని. మరి ఎలా పడేశారు? ఏం చెప్పి పడేశారు మిమ్మల్ని? ఏం చెప్పాలి? ఈ బుట్ట బొమ్మని పాటలు పాడారా? అమ్మ బాబోయ్. ఓ యు ఆర్ ఏ సింగర్? యా, సింగర్ కాదు. సింగర్ అంటే వేరేలా పోదు యాక్చువల్లీ. అన్నమాట సింగర్, బట్ ప్రాక్టికల్లీ అప్పట్లో పాడుతుండే. బాగా పాడతారు. ఏ పాట పాడి పడేశారు మిమ్మల్ని? అన్ని పాటలు ఏదో పాట పాడంటే లైక్ ఆ సీతాదేవి నవ్వుల. ఒకసారి మళ్ళీ రిషి గారిని చూసి పాడండి. ఆ సీతాదేవి నవ్వులా ఉన్నావేంటి మాటలా, లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే. అట్లా పాడినుండే. అట్లా రాత్రి వినుకుంటే అట్లా కూర్చుంటది రిషి. అది విని విని అట్లా నిద్రపోయే వాళ్ళ. సాంగ్స్ కూడా ఇంకా సేవ్డ్ ఉన్నాయి నా దాంట్లో. అసలు ఎంత ప్రేమ అండి. మరి అక్కడి నుంచి పేరెంట్స్ ని ఎలా ఒప్పించారు ఇద్దరు? అదో పెద్ద టాస్క్. అంటే మా ఇంట్లో బేసికల్ ప్రిపేర్ అయిపోయారు ఆల్రెడీ. వీడు ఎట్లా చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఎవరో అమ్మాయి కావాలంతే. అంటే అమ్మాయి ఎవరైనా తెలియాలి. ఓకే. లేదంటే అప్పటిదాకా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. వీడు చేసుకుంటే లవ్ మ్యారేజ్ ఫిక్స్ ఆల్రెడీ. అమ్మాయి ఎవరో చూపి అన్నట్టు మా వాళ్ళు ఉన్నారు. ఎందుకు మీ అన్నయ్య ఇంట్లో సంబంధం చేసుకున్నారా? మీకు అన్నయ్య మా అన్నయ్య అంటే మా అన్నయ్య ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ నేనే టార్గెట్ ఉండే. సో మా చెల్లెలు లవ్ మ్యారేజ్. అంటే ఎందుకు అనుకున్నారంటే భాను గారు ప్లే బాయ్ ఉంటుండే. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు కట్టిపడేశారు కదా తర్వాత, లేదా? నేనే లొంగిపోయాను యాక్చువల్లీ. కట్టిపడాల్సిన అవసరం లేదు. బిఫోర్ రిషి ఆఫ్టర్. అంటే అట్లా బేసికల్ గా
నా లైఫ్ నేను అట్లే అనుకున్నాను అనమాట. అంటే సి లైఫ్లో ఎప్పుడైనా సరే మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ అన్నట్టు ఉండాలి. అవును, ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ టైమ్ వీ కెన్ రూమ్ అరౌండ్ గర్ల్స్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. సో దాని తర్వాత లైక్ నేను అప్పుడు ముందే డిసైడ్ అయిన ఉంటాను, మ్యారేజ్ తర్వాత ఐ హావ్ టు బి వెరీ గుడ్. ఓకే, మ్యారేజ్కి ముందు మనం ఏదైనా మ్యారేజ్ తర్వాత పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, అబ్బాయిలు అంటే ఆయన ఎలాగో వాళ్ళ ఇంట్లో ఇంకా ఫిక్స్ అయిపోయారు లవ్ మ్యారేజ్ అని. మీది అమ్మాయిలు మనకు కష్టం కదా కొంచెం డాడీస్ నొప్పించడం. అదే పెద్ద స్టోరీ. మీరేం నొప్పించారా? చేతులు రన్నులు అన్నని మీ నోటితో వినాలనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏ పేరెంట్స్ అయినా ఒక అమ్మాయి చెప్పగానే యాక్సెప్ట్ చేయరు కదా. ఎగ్జాక్ట్లీ. We don't know how they family. ఇప్పుడు ఒక మనకి పెళ్లి సంబంధం చేస్తేనే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అంతా చూసి నచ్చితేనే మా అమ్మాయిని చూడడానికి రండి అని చెప్తారు. సో అంత చేస్తున్నప్పుడు సడన్ గా ఈ పర్సన్ నాకు ఇష్టం. అండ్ ఒక పాయింట్, రిషి ఆల్రెడీ నన్ను ప్లే బాయ్ అన్నది కదా, సో వాళ్ళ పేరెంట్స్ ఏమని ఉంచుకుంటారు నా గురించి ఇంకా పెద్ద. ఎగ్జాక్ట్లీ. సో అట్లా కొంచెంగా చాలా టైం అందులో భానుగారు అప్పుడు నేను యుఎస్ నుంచి వచ్చేసాను అనమాట. ఓకే. సో భానుగారు యుఎస్ లోనే ఉండే అప్పుడు. ఇండియాకి రానికి కూడా అప్పుడు కొంచెం యుఎస్ లో ప్రాబ్లమ్స్ ఉండే అక్కడ వాళ్ళందరికి వీసా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండే. సో ఎట్లా ఒప్పించాం ఎట్లా లాస్ట్ ఇక భాను ఈజ్ నాట్ లైక్ దట్, ఈజ్ గుడ్ అని ప్రూవ్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు మర్చిపోతారు కొన్ని రోజులు. ఇట్లా ఫోన్స్ లేకుండా ఏం లేకుండా ఉంటే కొంచెం రోజులు మర్చిపోతారని అనుకుంటారు. సో దట్ డిపెండ్స్ ఆన్ అస్, లైక్ హౌ ఎంత లవ్ మనం వాళ్ళని చేస్తున్నామని మనం ప్రూవ్ చేస్తే దే విల్ ఆల్సో కన్విన్స్ అన్నమాట. అంటే భానుగారు పక్కనుంటే కనీసం కన్విన్స్ చేయడానికైనా మీకు ఈజీ అవుతుంది, కానీ భానుగారు అమెరికాలో ఉన్నారంటే. అమెరికాలో ఉండే, నేను నెల్లూరులో ఉండే. 2016 to 2019 లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. That's a big gap. Very big gap. అంటే you are true to her. అంటే అప్పుడు కూడా మీరు ట్రూ గానే ఉన్నారు. See, my love was true. అంటే బేసికల్లీ నేను చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుండే బిఫోర్ మ్యారేజ్. అంటే యూజువల్లీ విల్ టాక్ రైట్. సో అందరికన్నా ఐ ఫెల్ట్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ హర్. బికాజ్ ఎందుకంటే కొంచెం ఇప్పుడు మీరు అన్నారు కదా రాంగ్ అని ఏమన్నారు, కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది అనుకున్నా, సింపుల్ గా ఉన్నారు. లైక్ ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. అంటే అరే అమ్మాయి డిఫరెంట్ గా ఉంది అంటే నా కోసం బేసికల్ అప్పుడు మనకి ఏం లేదు, ఐ వాజ్ లిటరలీ జీరో. నా కోసం ఎందుకు ఈ అమ్మాయి ఇంతకనము లైక్ కేర్ చూపిస్తుంది, ఎగ్జాక్ట్లీ ఎఫెక్షన్ చూపిస్తుంది ఇంతగా నాకు నా లోపల ఏముందని నేనే వెతుక్కున్నా. ఓకే, ఐ డోంట్ నో లైక్ అంటే అది ఆ టైంలో షీ వాజ్ లైక్ అంటే నా గురించి వెయిట్ చేసిన ఒక అమ్మాయి అంటే తనే అనిపించింది. సో అగైన్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ హర్ అండ్ అగైన్ ఐ హ్యావ్ టు మ్యారీ హర్, హ్యావ్ టు కన్విన్స్ దర్ పేరెంట్స్. చేశారు మొత్తానికి ఫైట్ చేసులు. నరసింహనాయుడు సినిమా అయినా జరిగిందా మధ్యలో? అటువంటి లేదు, ఇట్ వాజ్ స్మూత్ బట్ షీ వాజ్ ఫేసింగ్ లిటిల్ ప్రాబ్లమ్స్. నాట్ లైక్ దట్. ఎట్లా అంటే ఇంట్లోనే ఉండి పేరెంట్స్ కన్విన్స్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ఓకే, ఏదో జంప్ అయిపోయి మ్యారేజ్ చేసుకోలేదు. ఐ వాజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గై. ఓకే, అగైన్ మీ ఇంట్లో ఒప్పుకుంటేనే ఐ వాంట్ టు మ్యారీ యూ. హౌ స్వీట్ ఆఫ్ హిమ్ కదా. మీకు కావాల్సింది కూడా అదే కదా, వచ్చేసి నాతో అనకుండా ఉండి ఒప్పించి చేసుకుందాం అంటే. సి అగైన్ మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ ఎ స్టెప్. సో ఆ స్టెప్ తర్వాత ద నంబర్ ఆఫ్ ఫేసెస్. ఇప్పుడు దే విల్ ఫీల్ హ్యాపీ, ఓకే అట్లీస్ట్ ఒక స్టేజ్ లో ఉన్నారు వీళ్ళు హ్యాపీ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతుంది. బట్ బిఫోర్ మ్యారేజ్ ఇయ్యాలి అని అన్నా కూడా అసలు అప్పుడు మ్యారేజ్ అప్పుడు ఐ వాజ్ డూయింగ్ నథింగ్. ఓకే, ఐ వాజ్ జస్ట్ ఏంది అప్పుడప్పుడే యుఎస్ కి ఇండియాకి షిఫ్ట్ అయినా. పేరెంట్స్ టు హౌస్ అన్నమాట. మా డాడీ ఒక టైం లైన్ ఇచ్చిండే అనమాట. ఈ టైం వరకు వాళ్ళు వస్తే లేదా నేను చెప్పిన వాళ్ళని చేసుకోవాలని. టిపికల్ ఇండియన్ పేరెంట్స్. సో అట్లా మా అత్తయ్య మామయ్య ఇంటికి వచ్చింది అనమాట. సో వన్స్ మా డాడీ మా మామయ్య గారిని కలిసిన తర్వాత హి వాజ్ లైక్ ఓకే మంచి ఫ్యామిలీ అని అనుకున్నారు. ఎప్పుడైనా ఫ్యామిలీ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఓకే మంచి ఫ్యామిలీ అయితే మంచి కుర్రోడే ఉంటాడులే ఇంట్లో అని. మేబీ మేము విన్నది రాంగ్ ఏమో అనుకోరు అప్పుడు. ముందు ఏదో అనుకునేది రాంగ్ అనుకుంటారు. రాంగ్ అని అనుకోరు. ఓకే ఇది రాంగ్, అబ్బాయిలా కాదు. అంటే మీ లైఫ్ ఒక ఆరెంజ్ మూవీ. అట్లేం కాదు బట్ బాగుంటది. కానీ చివరికి మీరు ఒప్పించేశారు. అంటే భానుగారి మీద లవ్ రానికి రీజన్ ఏంటంటే హిస్ ఫ్రెండ్ సర్కిల్. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటున్నాయి అనమాట యుఎస్ లో. వాళ్ళు ముగ్గురు కలిసే వచ్చిండ్రు యుఎస్ కి. సో వాళ్ళు ముగ్గురు ఎట్లా అంటే ఇప్పుడు ఐఎమ్ హిస్ లవర్ కదా, గర్ల్ ఫ్రెండ్ అంటే, బట్ వాళ్ళిద్దరు ఎంత ఓన్ సిస్టర్ లెక్క చూసుకుంటున్నారు అనమాట. నాకు అది
మంచిగా అనిపించింది. లైక్ మంచిగా ఉంటుంది భానుగారితో ఉంటే. ఓకే, అంటే మన ఫ్రెండ్ లవర్ అన్నా ఖచ్చితంగా మనకు చెల్లి అనేది అబ్బాయిల్లో గ్యారంటీ ఉంటుంది. కాదు ఇప్పుడు ఏమన్నా సిచ్యువేషన్, ఇప్పుడు మా ఇద్దరికి ఏమన్నా గొడవైనా కూడా ఐ కాల్ దెమ్ ఓన్లీ ఫస్ట్. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళకి ఇట్లుంటే నచ్చుతుంది, ఇట్లుంటే నచ్చుతుంది. ఓకే, వాళ్ళిద్దరు కూడా బాగా హెల్ప్ చేశారు. మా మ్యారేజ్ లో ఒక పాట వాళ్ళు కూడా ఒక పాట అయితే. కానీ బాగా కోపం ఎక్కువ రిషి గారు భాను గారికి. నాకా అంటే బిఫోర్ బిఫోర్ చాలా కోపం ఉంటుండే. మేబీ బిఫోర్ యుఎస్ లో ఉన్నప్పుడు అసలు నేను కోపడమే చూడలే, ఎప్పుడు నవ్విస్తూ మంచిగా ఉంటుండే. అప్పుడు మీరు గర్ల్ ఫ్రెండ్ కదా. ఇప్పుడు కదా అంటే అప్పుడు నువ్వు అట్లా లేకుండా యుఎస్ లో. See, I was same. అది అప్పుడు Practical, no. I was same. Okay. In this journey, I was same. Okay. So choose a concept మన దగ్గర ఉన్నాం కదా. See, we spend lot of time together. అవును. ఇప్పుడు మీరు 1 hour నాతో కాల్ లో మాట్లాడితే ఐ కెన్ బీ స్వీట్, ఐ కెన్ బీ లైక్ ఈ 1 hour స్వీటే ఉంటుంది. ఇఫ్ వి ఎక్స్టెండ్ చేస్తుంటే ఏమైతుందంటే లైక్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. వి లివ్ దిస్ జర్నీ ఎవ్రీ డే. సో లవ్ లో ఉంటే ఏముండదు కదా, లవ్ చేసుకోవడమే ఉంటది. నౌ వి ఆర్ మేకింగ్ సమ్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ కదా. హి హాస్ టు ఎర్న్. ఇప్పుడు ఉగాది పచ్చడిలా ఉంటది, అప్పుడు డిఫరెంట్ అన్ని వస్తాయి ఆఫ్టర్ మ్యారేజ్ కదా. అవును. సో వెన్ హి ఇస్ బిజీ, బట్ బిజీ ఉన్నా కూడా భానుగారు మోస్ట్ ఆఫ్ ద టైం బోరింగ్ అనేది ఉండదు. కానీ లిటరల్లీ భానుగారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి తెలుసా, ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో ఎండింగ్లో నాకు ఒకటే కోరిక అండి, నన్ను ఎవరు నమ్మని స్టేజ్లో నన్ను బాగా నమ్మిందంటే రిషిని. సో తనని హ్యాపీగా చూసుకోవడమే నా గోల్. చాలాసార్లు మెన్షన్ చేసి ఉంటారు ఆ విషయం. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దట్. అంటే మీ వైఫ్ని మీరు అలా ప్రౌడ్గా చూపించుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఓ షీఈస్ క్రయింగ్. సో యాక్చువల్లీ అదే ఇప్పుడు బేసికల్గా ఏంటంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఐ వాజ్ అట్ 0 stage అండ్ ఫ్రమ్ స్వీట్ ఆఫ్ యూ. సో అయితే 0 stage నుండి అదే చెప్తున్నాను కదా, నేను 0 ఉన్నప్పుడు నన్ను ఎందుకు నమ్మింది, నన్ను ఎందుకు లవ్ చేసింది నాకు అర్థం కాలేదు అనమాట. సో అప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఓకే దిస్ ఈజ్ జెన్యూన్. అంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని నమ్మడం మీకు ఏమొస్తుంది అయ్యరా. సో హౌ లవబుల్ యూ టు ఈచ్ అదర్. సో అది ఖచ్చితంగా వెళ్ళండి. సో అక్కడ ఏమైందంటే లైక్ నేను 0 ఉన్నప్పుడు షీ యూస్ టు లవ్ మీ దాట్ మచ్. అసలు లిటరల్లీ అంటే లైక్ నా కోసం ఏమని చేస్తుండే. సో నేను అదే సర్ప్రైజ్ అని, అసలు నా లోపల ఏముందిరా బాబు ఇంతగా చేయడానికి అని అనుకున్నాను. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఇవంతా రావడం ఇట్స్ న్యూ థింగ్. అంటే బీకేపీ హోమ్స్ కానీ ఇట్స్ న్యూ జర్నీ. అండ్ తన తర్వాత వచ్చిన జర్నీ అదంతా. అంటే ఎందుకు ఏడుస్తున్నా అంటే వి బోత్ టుగెదర్ హార్డ్ వర్క్ చేసి యు ఫేస్డ్ సో మెనీ స్ట్రగుల్స్. అంతేనా? స్ట్రగుల్స్ ఏం లేదు. ఈ బీకేపీ హోమ్స్ నిలబెట్టడానికి తన లైఫ్ లోకి ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చినప్పటి నుంచి ఎంత హ్యాపీ ఉన్నానో ఇప్పటికీ అదే హ్యాపీ. స్ట్రగుల్ ఎప్పుడు చూపిలేదు. లైక్ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ హీ విల్ గివ్ మీ దట్. ఓకే, ఏది అడిగితే అది ఖచ్చితంగా. అంటే భానుగారులో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఉన్నా లేకపోయినా తన లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బీకేపీ హోమ్స్ వచ్చిందని ఇట్లా లైఫ్ స్టైల్ రిచ్ గా ఉండడం అట్లా లేదు. వన్ యుఎస్ లో ఉన్నప్పటి నుంచి కాదు, బిఫోర్ నుంచి అట్లే ఉండు, ఇప్పుడు అట్లానే ఉన్నారు. ఓకే, same, nothing changed in life. Ante see, I believe that we started doing we didn't started doing business. We started people loki elli vallade people loki elli we started interacting with people. BKP homes రాక ముందర యాక్చువల్లీ BKP homes అనేది ఫస్ట్ యుఎస్ నుంచి రాగానే KP homes అని మా మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఒకటి పెట్టారనమాట, ఫర్నిచర్ స్టోర్. సో అప్పుడు కొంచెం ఈ వీసా ఇష్యూ, యాక్చువల్లీ తను యుఎస్ లోనే సెటిల్ అయిపోతుండే, కానీ మా పెళ్లి కోసం అని హీ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఓకే, అప్పుడు ట్రంప్ ఉండి వీసా ఇష్యూస్ అవన్నీ ఉండే కదా, సో తను ఇండియాకి వచ్చేయాల్సి వచ్చింది. ఓకే, పెళ్లి గురించి అని వచ్చేసిండు, లేకపోతే అక్కడే ఉండి అక్కడే సెటిల్ అయిపోతుండే. అప్పుడు బీకేపీ రాకపోయింది, అప్పుడు ఇంటర్వ్యూ తీసుకోకపోతున్నాం. అట్లా అని తను వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా సంథింగ్ చేయాలన్నట్టు మా మామయ్య అక్కడ ఆ ఫర్నిచర్ ఫీల్డ్ లోకి పంపించేసింది అనమాట. ఓకే, సో ఆ ఫర్నిచర్ ఫీల్డ్ లో ఉండాడు, బట్ హీ డిడ్ంట్ లైక్ దట్. బాను ఈజ్ నాట్ సమ్వన్ టు సిట్ ఇట్స్ ఒక ప్లేస్ లో కూర్చొని వర్క్ చేసే టైప్ కాదు. యూ వాంట్ టు రోమ్. యుఎస్ లో కూడా ఈవెంట్స్ చేస్తుండే.
ఈవెంట్స్ ఒక ఈవెంట్స్ కంపెనీ ఉంటది అనమాట, జెల్సా అని చెప్పి వాళ్ళు మొత్తం పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తారన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ వెళ్తారు కదా, మోడీ వాళ్ళందరూ కాలిఫోర్నియాలోనే ఉంటది మాక్సిమం. ఓకే. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు క్యాటరింగ్ అవన్నీ ఈవెంట్స్ చేస్తారు. సో అట్లా ఈవెంట్స్ చేస్తుండే యుఎస్ లో కూడా, ఇంటరాక్ట్ అవుతుండే యుఎస్ లో కూడా. పెద్ద పెద్ద లైక్ బిగ్ షర్ట్స్ హౌసెస్ వాటిని కూడా వెళ్తుండే, అందరినీ మాటలతోనే పడేస్తుండే. రిమెంబర్ హిమ్. ఇప్పుడు ఇట్స్ బీన్ 5-6 years రైట్, స్టిల్ దే కాల్ మీ, అంటే నువ్వు ఉంటే బాగుంటుండే. బికాస్ సి ఐ డోంట్ రియలీ, నేను సర్వింగ్ చేసినుండే, సర్వింగ్ ప్లేట్లు పట్టుకుని తిరిగినుండే. ఐ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. దట్స్ హౌ లైక్, అంటే జనాలు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఏదో వచ్చి ఇప్పుడు మాటలు చెప్పేస్తున్నాను అనుకుంటారు. బిఫోర్ దిస్ ఆల్సో వాజ్ సేమ్, కానీ నలుగురిని ఇంప్రెస్ చేస్తుండే, నలుగురు కూర్చున్నాం నలుగురితో మాట్లాడుతుండే. నో ఐమ్ జస్ట్ టాకింగ్ త్రూ లాట్ ఆఫ్ పీపుల్. ఐ డోంట్ నో who is watching my video, but వీడియో ఎవరు చూస్తున్నా తెలియదు, బట్ ఐఎమ్ టాకింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్లీ. ఇట్ ఇస్ దట్. అప్పుడు కూడా మీరు మాటలతోనే కన్విన్స్ చేయాలి. మీ మదర్ చెప్పారు కదా, యాజ్ యువర్ మదర్ సెడ్, మాటకారి. ప్లే బాయ్ గా మాత్రం ఉండాలి కదా. మా పెళ్ళి he doesn't want to do that, so అట్లా we started doing events. ఓకే. మా పెళ్ళైన తర్వాత యాంకరింగ్ చేస్తుండే, ఇద్దరం కలిసి. అవునా? ఈవెంట్స్ చేస్తుండే, యాంకరింగ్ చేస్తుండే. ఈవెంట్స్ చేస్తుండే. అది ఆపేసి మంచి పని చేశారు, లేదంటే మాకు పోటీ అయ్యేవాళ్ళేమో. యాంకరింగ్ చేస్తుండే. He loves doing it. ఓకే. సో మేము ఎట్లా అంటే ఒక సంగీత్ ఈవెంట్ కి వెళ్తుండే, అక్కడ పీపుల్ తో వాళ్ళతో లైక్ ఇట్స్ నాట్ లైక్ మేము ఏదో వెళ్ళి మేము చేస్తున్నాం ఈవెంట్ చేస్తున్నాం ఉండదు, వాళ్ళలోనే ఒకరిలా కలిసిపోతాం అనమాట. ఓకే. సో వాళ్ళు ఏదో అరే రిలేటివ్స్ అని అడుగుతారు అనమాట వాళ్ళు. సో అంత ఇన్వాల్వ్ అయిపోతుంది నేను. ఓకే. కర్నూలు, విజయవాడ ఇవన్నీ తిరిగినుండే బాగా. మంచి ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తుండే మంచిగా. అంటే నేను అదే అడుగుదాం అనుకున్నా, ఎంఎస్ చదివేసి కామ్గా ఏదో సాఫ్ట్వేర్ అట్లా సెటిల్ అయిపోకుండా ఫస్ట్ ఏదో ఈవెంట్స్ అన్నారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ వీకేబీ హోమ్స్. ఎలా అసలు ఆ చేంజ్ ఓవర్? ఇండియాకి వచ్చిన తర్వాత ఐ హావ్ టు డూ సంథింగ్. అవును. ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. అండ్ అగైన్ ఇండియాలో డబ్బులు కావాలి, రెస్పెక్ట్ కావాలంటే ఫస్ట్ డబ్బులు సంపాదించిన రెస్పెక్ట్ వస్తుంది. సో ఈ రెస్పెక్ట్ అనే జర్నీ స్టార్ట్ అయింది. అండ్ అగైన్ మ్యారీడ్. షీ యాక్చువల్లీ చెప్పాలంటే షీఈ్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ. సో తనని సేమ్ టేక్ కేర్ చేయాలి, వాళ్ళ ఫాదర్ ఎట్లా చూసుకుంటే చూసుకోవాలి బై డిఫాల్ట్, లేకపోతే కంపారిజన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు లవ్ తర్వాత మ్యారేజ్ ఇస్ డిఫరెంట్, అండ్ మ్యారేజ్ తర్వాత లైఫ్ ఇస్ డిఫరెంట్. సో తనని అన్ని లైక్ సౌకర్యాలు అన్ని చూసుకోవాలి, లైక్ వాట్ షీ వాంట్, ఐ హావ్ టు గివ్ మోర్ దెన్ వాట్ షీ వాంట్ అని అనుకున్నాను. సో ఆ జర్నీలో ఐ హావ్ టు డూ సంథింగ్, లైక్ అదే ఏదో ఒకటి చేయాలి మనీ కోసం. ఈవెంట్స్ చేసినుండే, కార్స్ అమ్మినుండే, చిన్న చిన్న కార్స్, టాయ్ కార్స్. మనీ టు రిచ్ కాదు కానీ భానుగారు గివ్ మీ ద బెస్ట్ ఫ్యామిలీ. See, end of the day, anything should be happy. That through money only. అవును. సో ఇప్పుడు నేను మర్సిడీస్ కార్ కొనుక్కున్నా అంటే ఉట్టి రాదు అది. దానికి హార్డ్ వర్క్ ఉంటుంది, దాని దగ్గర డబ్బులు ఉంటాయి, ఖచ్చితంగా కట్టాలి కదా డబ్బులు. ఒకప్పుడు ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అందరూ అరే నేను మిడిల్ క్లాస్ రా అని నేను హై క్లాస్ రా అని చెప్తుండే, నేను జర రిచ్ రా అని చెప్తుండే. వాళ్ళందరూ అరే వీడేం రిచ్ రా అని అనుకుంటుండే. ఇప్పుడు జనాలు నేను మిడిల్ క్లాస్ రా అంటే అరే వీడి హై క్లాస్ రా, వీడి మిడిల్ క్లాస్ అని ఫేక్తున్నాను అంటారు. సో అట్లా అనుకుంటారు జనాలు. స్టార్టెడ్ ఈవెంట్స్ చేసుకుంటూ మళ్ళా మధ్య, బికాస్ హీ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ హిస్ ఫాదర్ అన్నమాట. ఓకే. డాడీతో ఇట్లా అని కాకుండా ఈ స్టార్టెడ్ డూయింగ్ ఈవెంట్స్ చేసి ఎంత మేము అప్పుడు 20,000 చార్జ్ చేస్తుండే, 10,000, 15,000, 10,000 నుంచి స్టార్ట్ చేసినాం అనమాట ఈవెంట్స్. తర్వాత 15, 20 అట్లా 20,000 ఈవెంట్స్ స్టార్ట్ చేసి ఈవెంట్స్ కి యూస్ టు ట్రావెల్ ఎక్స్పెన్సెస్, అక్కడ స్టేయింగ్ ఎక్స్పెన్సెస్ మాకు యాంకరింగ్ దీంట్లోనే కలిపి పెట్టాలా? ఎక్కువైతుండే. అవునవును. కర్నూలులో అంటే నాకు అక్కడ ఏంటంటే క్లయింట్, నాకు ఐ వాంటెడ్ టు ఎంజాయ్ మై లైఫ్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీకు 20,000 నేను చార్జ్ చేశాను, వాడికి వెళ్ళి నేను హోటల్ ఉండాలంటే ఐ వాంటెడ్ టు బి ఇన్ గుడ్ హోటల్, ఐ వాంట్ టు బి ఇన్ బేసిక్ హోటల్. మంచి హోటల్ ఉండి అక్కడ స్పెండ్ చేసి వచ్చే వరకు మనీ బెంగళూరు వెళ్ళి యూస్ టు రోమ్ అండ్ కమ్ బ్యాక్. అప్పుడు లెక్క వేసుకుంటుండే మనకు వచ్చిందంతా 20,000, మనకు ఖర్చు అయింది 60,000. అట్లా కానీ ఇష్టపడి చేసింది. తర్వాత ఏం చేసిండు, తర్వాత బ్యాటరీ కార్స్ ఉంటాయి కదా, అవి సేల్ చేయడం స్టార్ట్ చేసింది. వాటిని కూడా హీ యూస్ టు గో టు దేర్ హౌసెస్ అండ్ డెలివర్ దట్. నేను ఇన్నోవా కార్ వేసుకొని పోతుండే, వాళ్ళు చూసి సార్ ఎక్కడ ఉంది సార్ ఆటోలా అంటే, ఆటోలో కాదు సార్ ఇన్నోవా కార్ ఉంది వైట్ కలర్ చూడండి, వాళ్ళు సర్ప్రైజ్ అవుతుండే. తెలుసు పిల్లలు 1 year బర్త్డే అలాంటి ఆ కార్ చాలా సేల్ చేస్తున్నారు. ఓకే. అవి సేల్ చేయడానికి మీరు ఇన్నోవా కార్ వేసుకొని అవి సేల్ చేసి తర్వాత
ఇవి ఉయ్యాలలు ఉంటాయి కదా వైర్వి ఉయ్యాల కూడా sale చేసుకుంటే కార్లు వేసుకొని వెళ్ళి సేల్ చేసుకొని అంటే ఆర్డర్స్ వస్తాయి ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తుండే అవన్నీ సో మేబీ నాకు తెలియదు మా ఫ్యూచర్ ఎట్లుంటది అంటే బీకేపీ హోమ్స్ లో విల్ గెట్ డెవలప్డ్ అని ఇంత తెలియదు. ఓకే మేబీ ఇవన్నీ స్టెప్స్ ఏమో ఐ ఫీల్ లైక్ నో ఐ ఫీల్ ఇవన్నీ స్టెప్స్ ఏమో ఐ లెర్న్ ఫ్రమ్ దిస్. ఓకే లైక్ అదేదో తెలియకుండా ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఫోన్ చేసి కూడా నాకు ఏమైనా మ్యాటర్స్ ఉందంటే కార్ మీద కట్టరానంట. అట్స్ మర్సిడీస్ మా డాడీ తిరుగుతారు అదే కదా. అనమాట. ఇన్నోవాల మీద కట్టడం ఏంద్రా, ఈ కార్ మీద కట్టడం ఏంద్రా, నువ్వు ఎందుకు కడుతున్నావు అట్లా? బికాస్ కొంచెం వాల్యూ ఈ కార్ కి. మెర్సిడీస్ కదా అదే, ఖచ్చితంగా దాని మీద value కట్టేస్తా నేను. ఇప్పుడు మా కారు కూడా చూస్తే మొత్తం చెత్త ఉంటుంది, మా రిష్ అదే ఉంటుంది. అసలు ఇది దీనిలా వాడుతున్నాను అసలు ఎట్లెందుకు వాడుతున్నావు అంటే లైక్ దిస్ ఇస్ జస్ట్ ఒక వస్తువు అంతే. ఓకే మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే వస్తువు, దానిలోనే చూడు. ఓకే దాన్ని మెర్సిడీస్ లో చూడకుండా నార్మల్ గా చూడు అంతే. ఓకే